ఇక దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కాసేపట్లో జరగనుంది. ఈ ఏడాది తెలంగాణ నుంచి 72,507 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 190 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 62 పరీక్షా కేంద్రాలు ఉండగా 26,000 మంది ఇక్కడే పరీక్ష రాయనున్నారు. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు దుస్తుల దగ్గర నుంచి పాదరక్షల వరకు కఠిన నిబంధనలు అమలు చేశారు. విద్యార్థులు గోల్డ్, ఎలాంటి డిజిటల్ పరికరాలు, చేతి గడియారాలు తీసుకెళ్లకూడదు. నీట్ పరీక్షకు ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నిబంధనను కఠినంగా అమలు చేస్తానన్నారు. ఇక నీటి పరీక్షకి సంబంధించిన మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. మరికొద్ది సేపట్లో అయితే ఇటు ఎగ్జామ్ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది వేణు? వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మొత్తంగా 16 సెంటర్లు ఏర్పాటు చేయగా 6,118 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఇందులో ప్రస్తుతం మనము హనుమకొండ జిల్లాకు సంబంధించినటువంటి గౌటు జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నాం. ఇక 11 గంటల నుంచే అభ్యర్థులను లోపలికి సెంటర్ లోపలికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, భారీ స్థాయి బందోబస్తు మధ్య అభ్యర్థుల పూర్తి స్థాయి లోపల క్షుణ్ణంగా తనిఖీ చేసి హాల్ టికెట్ ను వెరిఫై చేసి మరి సెంటర్ లోపలికి అనుమతిస్తున్న విజువల్స్ అయితే చూస్తున్నాం. ప్రస్తుతం ఈ సెంటర్ లో 480 మంది అభ్యర్థులు ఈ నీట్ పరీక్షకు అయితే హాజరు కాబోతున్నారు. ఇక ప్రధానంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఎటువంటి పొరపాట్లు, ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తుతో పాటుగా అభ్యర్థులకు కీలకమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడే వాళ్ళకి సంబంధించిన ఏ రూల్స్ ఫాలో అవ్వాలని దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక బుక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అడ్మిట్ కార్డు పై కూడా వీళ్ళకి సంబంధించినటువంటి నిబంధనలు రూపొందించారు. ఎవరు కూడా ఎటువంటి మెటల్స్ కానీ పూర్తి స్థాయిలో ఆర్నమెంట్స్ కానీ ధరించకూడదు. దాంతో పాటుగా రిస్ట్ వాచ్లు కానీ ఎటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ కూడా ఉపయోగించడం. ప్రస్తుతం వెళ్తున్నటువంటి అభ్యర్థులకు కూడా మెటల్ డిటెక్టర్ ద్వారా కూడా ప్రస్తుతం వాళ్ళని పరీక్ష చేస్తూ కూడా పంపిస్తారు. ఎందుకంటే ఈ ఎన్టీఏ నిర్వహిస్తున్నటువంటి పరీక్ష ఎంతో కీలకమైంది కాబట్టి ఎటువంటి అవకతవకలు జరిగేందుకు వీలు లేకుండానే కీలకమైనటువంటి నిబంధనలు అయితే కొనసాగిస్తున్నారు. వచ్చేటువంటి అభ్యర్థులకు మొదటగా ఎంట్రీ అవుతున్నప్పుడు హాల్ టికెట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత తిరిగి మెటల్ డిటెక్టర్ల ద్వారా వాళ్ళకి రహస్య కెమెరాలు కానీ, రహస్యంగా రిసీవర్లు కానీ ఏదైనా అవకతవకలు పాల్పడే విధంగా చేస్తారనే దానిపై కూడా ప్రస్తుతం మెటల్ డిటెక్టర్ల ద్వారా అభ్యర్థులను పంపిస్తూ ఆ తర్వాత మళ్ళీ క్షుణ్ణంగా తనిఖీలు చేయడానికి మరో మూడు దశలుగా కూడా అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయి తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇక సెంటర్ లోపల ఒక్కొక్క సెంటర్ కి ఒక మేజిస్ట్రేట్, అదో విధంగా 5 సెంటర్కు నోడల్ అధికారి యొక్క ఎగ్జామ్ ఉన్నంతసేపు సీసీ కెమెరా పర్యవేక్షణతో పాటు నోడల్ అధికారుల పర్యవేక్షణ, సూపర్విజన్ కూడా కొనసాగుతుంది. అయితే ఎగ్జామ్ సెంటర్లకు వచ్చేటువంటి అభ్యర్థులే కాదు, ఎగ్జామ్ సెంటర్ చుట్టూ 100 మీటర్ల మేర 163 BNSS అమల్లో ఉంటుంది. అంటే ఏ షాపులు కానీ, ర్యాలీలు, సమావేశాలు, 2 కంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడు ఉండేదాన్ని కూడా పూర్తిగా నిషేధించారు. అంటే ఎటువంటి అవకతవకలు, ఇబ్బందులు కలగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉండే విధంగా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇక అభ్యర్థులు సెంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఐడి ప్రూఫ్స్ వెరిఫికేషన్ చేసుకుని, అదేవిధంగా తంబు తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ మరొకసారి ఇన్విజిలేటర్ వెరిఫికేషన్ చేసుకుంటారు. అంటే పూర్తి స్థాయి లోపల దాదాపు 4 దశలుగా కట్టుదిట్టమైనటువంటి తనిఖీలు నిర్వహించిన తర్వాతనే అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి 1 గంట 1:30 వరకు పూర్తిగా తనిఖీలు కొనసాగి 2 గంటల నుంచి ఎగ్జామ్ అయితే ఆరంభించే అవకాశం కనిపిస్తోంది. ఎవరు కూడా ఎగ్జామ్ ప్యాడ్లు, ఇతర మెటీరియల్స్, పర్సులు, దానికి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్, అదేవిధంగా షూస్ కూడా వేసుకోవడానికి పర్మిషన్ లేదు. అంటే అంత కఠిన నిబంధన అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ సెంటర్ కి సంబంధించి 480 మంది అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ లోకి వస్తున్న క్రమం లోపల దాదాపు 1:30 సేపు వీళ్ళను ఎంట్రీ లోపలికి పంపించేటువంటి దశ కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి ఈ పరీక్షకు సంబంధించి మొత్తంగా 16 సెంటర్లు
ఎస్ ప్రసన్న. వేణు, నీట్ పరీక్షకు సంబంధించి గతేడాది చూసుకుంటే ఇటు పరీక్ష పేపర్ లీక్ అయింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి ఈసారి అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ కలగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కదా, ఇటు కేంద్రమే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది అనుకోవచ్చు గతేడాదితో పోలిస్తే? అంటే గతం లోపల కూడా కొన్ని రూమర్స్ అవడం కాకుండా నీట్ ఎగ్జామ్ లోపల కొంత అవకతవకలు పాల్పడుతున్నారు, కొంత నూతన టెక్నాలజీ ఉపయోగించి దీనిలో మాల్ చేస్తున్నటువంటి ఒక అంశాలు కూడా తీవ్ర చర్చనీయమైనవి. సో ఈ నేపథ్యం లోపల ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి ఈ పేపర్ బయటికి వెళ్లకుండా పూర్తిగా ఇన్విలేటర్లతో పాటు ఎగ్జామ్ సెంటర్ పనిచేసేటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఎవరు కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పరికరాలు తీసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి నిబంధనలు పాటిస్తారు. అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా ఎవరు తీసుకెళ్లకుండా ఒక కట్టుదిట్టమైన నిబంధనలు అమలు. సో దీంతో బయటికి ఎగ్జామ్ పేపర్లు కానీ సంబంధించినటువంటి అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. దాంతో పాటుగా సెంటర్ పరిసర ప్రాంతాల లోపల జిరాక్స్ సెంటర్లు కానీ వివిధ ఇంటర్నెట్ సెంటర్లు కానీ ఏది కూడా పనిచేయకుండా దాదాపు 100 మీటర్ల మేర 163 BNS సంబంధించి అంటే దాదాపు పూర్తిగా అవన్నీ షాప్స్ అని కూడా క్లోజ్ చేస్తారు. అంటే అభ్యర్థులకు సంబంధించి కానీ ఎగ్జామ్ సెంటర్ లోపలికి బయటి వాళ్ళు ఎవరైనా అనుమతి లేని వారు కానీ వెళ్లకుండా కూడా పూర్తి ఆంక్షలు, అంటే ఈ విధంగా కూడా ఆ పేపర్ లీకేజ్ కానీ ఇతర సమస్యలు కానీ వచ్చే అవకాశం లేకుండా పూర్తి స్థాయి లోపల పూర్తి స్థాయి ఆంక్షలు అయితే ప్రస్తుతం ఉన్న నేపథ్యం లోపల ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, నీటి పరీక్షకు అవాంతరాలు కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో ఓవైపు సభలు, సమావేశాలు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇతర సంఘాలకు సంబంధించిన ఎవరు కూడా పరీక్ష సెంటర్ల వద్ద కూడా 100 మీటర్ల మేర ఎవరు రావద్దనేటువంటి కఠిన ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఛాన్సెస్ లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ పరీక్ష నిర్వహించేందుకు సిద్ధంగా దాదాపుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 400 మంది అభ్యర్థులకు కూడా దాదాపు 16 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి, సిఐ స్థాయి అధికారి, ఎస్ఐలు, అదే విధంగా దాదాపు 10 మంది సిబ్బంది, కానిస్టేబుల్ సిబ్బంది. అంటే ఈ స్థాయి బందోబస్తు మధ్యన ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఎటువంటి పొరపాట్ల అవకతవకలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్థాయి లోపల బందోబస్తు అయితే కొనసాగుతుంది. ఇక ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు కూడా ఆ సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి పక్క విద్యార్థులను మాట్లాడకుండా కూడా ఒక కఠినమైనటువంటి నిబంధనలు అమలు. సో అంటే ఈ పరీక్షకు సంబంధించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి, దాంతో పాటుగా అటువంటి అక్రమాలు కూడా జరగకుండా ఉండాలి. అయితే ఒకవేళ మరోవైపు ఎన్టీఏ కూడా దాదాపు 15 రోజుల నుంచి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. ఎవరైనా కనుక ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ సంబంధించి వివిధ కారణాల లోపల వివిధ పద్ధతులు ఉపయోగించి మాల్ఫంక్ చేయడానికి కనుక ప్రయత్నాలు చేసి తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా అవగాహన కల్పించే నేపథ్యం లోపల ఎవరు అభ్యర్థులు ఎవరైనా కూడా దీనికి సంబంధించి దీనిలో వేరే ప్రయత్నాలు కనుక ఉపయోగిస్తే దాన్ని తమ దృష్టికి తీసుకోవాలని చెప్పింది. అంటే ఒకవేళ నీట్ ఎగ్జామ్ ను ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేక నిర్వహించడానికి, ఒకవేళ నిర్వహించిన తర్వాత ఎవరికైనా అనుమానం ఉంటే మాత్రం దానిపై కూడా కంప్లైంట్ చేయడానికి కూడా పూర్తిగా పోర్టల్ లోపల ఒక అవకాశం కూడా కనిపించింది. అంటే నీట్ పరీక్షను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి అయితే సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ స్థాయిలోనే ఏర్పాట్లు కూడా అటు పోలీస్ పరంగాను అదేవిధంగా ఇన్విజిలేటర్ల పరంగాను కూడా ఏర్పాటు